ఆచి చికెన్ మసాలా. తెలంగాణ రాజకీయాల్లోకి ప్రశాంత్ కిషోర్ ఎంట్రీ ఇచ్చారా? కాంగ్రెస్ పార్టీని ఓడించేందుకు ఓ రాజకీయ పార్టీ పీకే టీం సలహాలు సూచనల్ని తీసుకుంటుందా? అటు కొత్తగా ఏర్పాటయ్యే మరో పార్టీకి కూడా పీకే టీం సలహాలు ఇస్తోందా? మరి బీహార్లో పొలిటికల్గా ఫెయిల్ అయిన పీకే తెలంగాణలో ఆ పార్టీకి పవర్ తెచ్చిపెడతారా? ఇప్పుడు అందరి నోట ఇదే చర్చ జరుగుతుందా? తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. 2028లో జరిగే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే ప్రతిపక్ష బీఆర్ఎస్ కసరత్తు చేస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో అధికారానికి దూరమైన బీఆర్ఎస్ వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా పవర్ దక్కించుకోవాలని భావిస్తోంది. తిరిగి అధికారంలోకి వచ్చేందుకు ఇప్పటి నుంచే కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ ని రంగంలోకి దింపినట్టు తెలుస్తోంది. తాజాగా జగిత్యాలలో బీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభ తర్వాత కేసీఆర్ వేగం పెరగడం వెనుక ప్రశాంత్ కిషోర్ ఉన్నారని ప్రచారం సాగుతోంది. అలాగే ఏప్రిల్ 25న మేడ్చల్లో కల్వకుంట్ల కవిత తన కొత్త పార్టీని ప్రకటించబోతుండడం వెనుక పీకే వ్యూహాలే ఉన్నాయన్న చర్చ ఆసక్తికరంగా మారింది. వాస్తవానికి తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధికారానికి దూరమై 2.5 ఏళ్లు దాటింది. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా పవర్ దక్కించుకోవాలని కేసీఆర్ ప్రణాళికలు రచిస్తున్నారు. తాజాగా జగిత్యాల మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఎంట్రీతో కారు పార్టీలో కొత్త జోష్ వచ్చింది. త్వరలోనే మరికొందరు కాంగ్రెస్ అసంతృప్తులు కారు ఎక్కుతారని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. మరోవైపు ఇన్నాళ్లు ఫామ్ హౌస్కి పరిమితమైన గులాబీబాస్ కేసీఆర్ ప్రజాక్షేత్రంలోకి వచ్చారు. ఇక మీదట జనంలోనే ఉంటానని ప్రకటించారు. ఈ నెల 27న తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ముఖ్య నేతలతో కీలక సమావేశం నిర్వహించబోతున్నారు. ఆ తర్వాత కేసీఆర్ జిల్లాల పర్యటన చేస్తారని ప్రచారం సాగుతుంది. త్వరలోనే ఓరుగల్లు వేదికగా ఓ భారీ బహిరంగ సభకు సైతం ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు. అయితే కేసీఆర్ యాక్టివ్ కావడం, జిల్లాల టూర్ వెనుక ప్రశాంత్ కిషోర్ సలహాలు సూచనలే ఉన్నాయని చెబుతున్నారు. ఇదిలా ఉంటే భారత రాజకీయాల్లో ప్రశాంత్ కిషోర్ ఓ సంచలనం. గతంలో ఆయన ఏ పార్టీకి పనిచేసినా ఆ పార్టీలు పవర్లోకి వచ్చాయి. దాంతో బీఆర్ఎస్ పార్టీ కూడా ప్రశాంత్ కిషోర్ సలహాలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. గతంలో సొంతంగా పార్టీ పెట్టినా బీహార్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా రాకపోవడంతో పీకే మళ్లీ తన పాత వృత్తిలోకి వచ్చి సత్తా నిరూపించుకోవాలని చూస్తున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ కవిత కొత్త పొలిటికల్ ఎంట్రీకి ఆయన వెన్నుదన్నుగా నిలుస్తున్నారని ప్రచారం సాగుతుంది. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డికి ప్రశాంత్ కిషోర్ కు మధ్య పచ్చగడ్డి వెయ్యకుండా భగ్గుమంటోంది. గతంలో రేవంత్ రెడ్డి పీకేని ఉద్దేశించి చేసిన బీహార్ డిఎన్ఏ వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపాయి. తెలంగాణకు వచ్చి మరీ రేవంత్ రెడ్డిని ఓడిస్తానంటూ పీకే గతంలోనే బహిరంగంగా సవాల్ విసిరారు. ఇప్పుడు కేసీఆర్ అడిగిన వెంటనే బీఆర్ఎస్ కు సలహాలు ఇవ్వడానికి పీకే అంగీకరించడం వెనుక ప్రధాన కారణం రేవంత్ రెడ్డిని రాజకీయంగా దెబ్బతీయడమేనని పొలిటికల్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరోవైపు ఎమ్మెల్సీ కవిత కొత్త పార్టీ ఏర్పాటులో బిజీగా ఉన్నారు. ఈ నెల 25న ఆమె కొత్త పార్టీ పేరు ప్రకటించబోతున్నారు. కవితకు కూడా ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజీ సేవలు అందిస్తున్నారని ప్రచారం సాగుతుంది. కొత్త పార్టీ విధి విధానాలు, స్ట్రాటజీల వెనుక పీకే వ్యూహాలు ఉన్నాయని అంటున్నారు. అలాగే ప్రాంతీయ అస్తిత్వాన్ని నొక్కి చెబుతూ 50 కమిటీలతో ఒక పక్కా ప్లాన్ను పీకే సిద్ధం చేశారని సమాచారం. మరోవైపు బీఆర్ఎస్ కి కూడా ఆయన సలహాలు ఇస్తున్నారు. మొత్తం బీఆర్ఎస్ క్యాడర్లో జమజీవాలు నింపేందుకు ఒక రహస్య సర్వేను కూడా ఆయన పూర్తి చేశారని, దాని ఆధారంగానే కేసీఆర్ కి వచ్చే 6 నెలల యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసినట్లు బీఆర్ఎస్ వర్గాలు నమ్ముతున్నాయి. మరోవైపు జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీతోనూ పీకే చర్చలు జరుపుతున్నారు. గతంలో ప్రియాంకతో సమావేశమయ్యారు. అంటే భవిష్యత్తులో కాంగ్రెస్ కు ఆయన సలహాలు ఇవ్వచ్చు. అదే జరిగితే అన్ని పార్టీలకు పీకేనా స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ అవుతారని, అప్పుడు రాజకీయం మరింత ఆసక్తికరంగా మారుతుందని టాక్ వినిపిస్తోంది.